లోనికి మనము రావడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. ఈ ఆశీర్వాద కూడికలోనికి మనం వచ్చాం. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధిలోనికి మనం సమీపిస్తూ ఉన్నాం. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధిలోనికి వస్తాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమును అనుభవిస్తూ కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉంటాం. ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో ఎంతో బలము ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. మనలను సరిచేయగలిగినటువంటిది ప్రార్థన, మనలను నిలవబెట్టగలిగినటువంటిది ప్రార్థన, మనలను స్థిరపరిచేటువంటిది కూడా ప్రార్థనే. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా పూర్వకంగా ఉంటాం. ప్రార్థన దేవుని సన్నిధిలో అందరము కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉంటాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఎప్పటి నుంచో ఆశిస్తున్న రీతిలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని సరిచేస్తాడు. ఆయన వాక్యము ద్వారా మనలను ఆయన కృపతో నింపుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు. కనుక వచ్చిన వారము కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా. ఆయనే మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు కనుక ఆయన సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనము ప్రార్థనా పూర్వకంగా కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాం. మన ఎడల కృప చూపువాడు 30 సంవత్సరముల పైబడి ఆయన అదే పరిస్థితిలో ఉండి ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే అప్పుడు స్వస్థత పరచబడతాను అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుని యొక్క కరుణ కోసం ఎదురు చూస్తూ ఉంది. పుట్టి గుడ్డివాడైనటువంటి ఒకడు ఆయనను దావీదు కుమారుడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఆయన సన్నిధిలో నీవు చెప్పినట్లయితే, ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టినట్లయితే, అయ్యా నాకు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగాలని ఆశగా ఉన్నది నాయన, దేవా ఇక నుంచి నా బిడ్డలను నీ సన్నిధిలో పెంచాలని ఆశగా ఉన్నది నాయన, కుటుంబంతో నీ సన్నిధిలో కనపడాలనేటువంటి ఆశగా ఉన్నది నాయన, నీ సన్నిధిలో నా జీవితమును మార్చుకోవాలని ఆశగా ఉన్నది నాయన. ఇప్పటి వరకు ఎట్టి రీతిగా మేము జీవించామో కానీ ప్రభువా సమయం చాలా కొద్దిగా ఉన్నది ప్రభువా, మేము ఇంకా ఉన్నది అనుకోవడానికి సమయం లేదు నాయన. మరణము సమీపిస్తూ ఉన్నది నాయన. సాతాను తండ్రి యేసయ్య మా గుమ్మములలో తండ్రి యేసయ్య ఎప్పుడూ ఉన్నాడు నాయన. ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా, నీ కృపను మాకు తోడుగా ఉంచండి నాయన. నీవు మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలిగిన మా దేవా, దయగలిగిన మా రాజా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం స్తోత్రం. నిజమే కదా ప్రభు, అనేక మంది యోగ్యులు తండ్రి లోకంలో విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు నిలబెట్టారు నాయన. మా ఎడలు మీరు కృప చూపించారు ప్రభు. నీ యొక్క క్షేమమును మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు నాయన. నీ సన్నిధిలో మేము కనిపెడుతూ ఉండగా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మా ప్రార్థనను అంగీకరించండి ప్రభు. ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడారు ప్రభు. హిజ్కియాల నుంచి మీరు మాతో పంపించండి అయ్యా దేవా. రాత్రికాల సమయంలో సమూయేలుతో ఏ విధంగా అయితే నీవు మాట్లాడారు, సమూయేలు అని మీరు మాట్లాడారు, ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడండి ప్రభు. మా జీవితాలను మీరు సరిచేయండి ప్రభు. మాతో తండ్రి మీరు నివసించండి ప్రభు. మీతో మేము అంటుకట్టబడి ఉండాలని ఆశిస్తున్నాం ప్రభు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. రక్షక, విమోచక, సర్వాధికారి, సర్వోన్నతుడా, కృప కలిగిన దేవా, దయగలిగిన రాజా, మా ఎడల కృపాక్షేమమును అనుగ్రహిస్తున్నవాడా మీకు వందనాలు ప్రభువా. నీవే నాయనా, నీవే లేకపోతే నేను ఏమైపోతాను ప్రభువా. దేవ మేము ఏమైపోయేవారు ప్రభువా. ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని మీరు నిలవబెట్టుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. రక్షక మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా విమోచకుడా, మా దైవమా మీకు వందనాలు నాయనా. నీకు స్తుతులు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం. విమోచకుడా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ సన్నిధిలోనే మాకు తండ్రి ఆశ్రయం దొరుకుతున్నారు ఆయన. నీలోనే మాకు కృప ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షక, విమోచక, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వోన్నతానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. స్థితివి నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నాకెంతగానో ప్రేమించినావు, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా. యేసు స్తుతులు నీకే. హల్లెలూయా. స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి
రాత్రి కాల సమయంలో ఈ యొక్క కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఏ కీడు మాకు రాకుండా చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. యేసు మీకు స్తోత్రం. మీ సన్నిధిలో కనిపెడుతున్నాం ప్రభా, మీ సన్నిధిలో ఆరాధిస్తున్నాం ప్రభా, మీ సన్నిధిలో మనపెడుతున్నాం ప్రభా. మీలో మాకు శక్తి ఉన్నదయ్యా, మీలో మాకు ఆశ్రయం ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని తాకండి నాయన. రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడాలయ్యా. మీకు వందనాలు ప్రభా. మీరు దర్శిస్తే మా జీవితాలు మారుతాయి ప్రభా. ನೀವು మాట్లాడితే మా యొక్క పరిస్థితి మారుతుంది అయినా. అయ్యా మా పరిస్థితితో మాట్లాడి ప్రభా, మమ్మల్ని దీవించయ్యా, మాకు ఆశీర్వాదం కలిగించండి. కీడు రాకుండా కాపాడుతున్నవాడు మీకు వందనాలు నాయనా. కుటుంబములతో మీ సన్నిధిలో ఉండాలి ప్రభా, కుటుంబములతో మీ సన్నిధిలో కనపడాలి నాయన, కుటుంబములతో నిన్ను ఆరాధించాలి నాయన. అటువంటి కృపను అనుగ్రహించండి నాయన. ఆశలు లేవనుకున్నప్పుడు ఆశలు కలిగించేవాడా నీకు వందనాలు నాయన, నీకు వందనాలు నాయన, నీకు వందనాలు ప్రభా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, యేసు యేసు యేసు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు దేవా. మీరు తండ్రి దర్శించండి ప్రభా, రాత్రి కాల సమయంలో దర్శించండి అయ్యా. మీరు తాకండి నాయన, మీ ఆత్మలో తాకండి ప్రభా. మీరు బలపరచండి నాయన, మీ ఆత్మ వరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. మీ మాట వస్తున్నప్పుడు మా హృదయంలో మండాలయ్యా, మా హృదయంలో మండేటవడమయ్యా, మా ఆత్మ సిద్ధం చేయబడాలయ్యా దేవా. ఆత్మ అనేటువంటి నూనెను మేము సిద్ధం చేసుకోవాలి ప్రభా, మా జీవితాలు సరి చేసుకోవాలి నాయన. మీరు కృపను చూపండి నాయన. సహాయం కూడా మీకు వందనాలు ప్రభా. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆశ్రయ స్థలము కలదు అని చెప్పావు నాయన. మాకు ఆశ్రయ స్థలం ఇది ప్రభా, మేము ఆశ్రయించదగినటువంటి స్థలం ఇది నాయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఆత్మతో నిర్మిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షక, విమోచక, సర్వోన్నతుడా, మీ ఆత్మ తాకిడి మాకు కావాలి. మన్నించబడాలయ్యా. ఎంతకాలం ఈ యొక్క ఆత్మీయ జీవితం జీవిస్తున్నాం ప్రభా. మాలో మంటలేదయ్యా, మాలో పరిచయం లేదు ప్రభా, మేము పరిచయించుకోవడం లేదు నాయన. మేము నీకు ఇష్టమైనటువంటి జీవితంలో జీవించలేకపోతున్నామయ్యా. అయ్యా ఈ సంవత్సరం మేము నిర్ణయం తీసుకుంటున్నాం, మీ తండ్రిలో మేము ప్రార్థించే వారిగా ఉండాలి, మీ తండ్రిలో కనిపెట్టు వారిగా ఉండాలి దేవా. సమయం విన్నదిగా నీ యొక్క మాట మేము వినాలయ్యా. నీ తండ్రిలో నీ మాట మమ్మల్ని పట్టుకోవాలయ్యా. కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, మా రక్షక, ఈ సన్నిధానమును చేరి ఈ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో
వారి మధ్య నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవా, నీ సాన్నిధ్యము మా మధ్య ఉంచినందుకు మీకు వందనాలు. ఆ రోజు నీ నామమును మహిమపరిచాం ప్రభువా. ఆరాధనలో నీ ఆత్మను మాకు ఇస్తున్నావు, వందనాలయ్యా. నీ ఆత్మతో మా జీవితంలో సరిచేయండి అయినా, ఆత్మని కలిగించండి ప్రభువా. దేవా, ఆత్మ వచ్చి ఉన్నప్పుడు మా మూలుగులు కళ్ళు విధంగా ఉండాలి నాయనా. నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అవసరములు తీర్చువాడు నీవు ప్రభువా, సహాయము చేయువాడము నీవు. ఈ సన్నిధానం మందు మేము చేరి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ విస్తరణ విషయంలో మీరు కృపను చూపండి నాయన. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి నాయన. ఆరోగ్యంలో అనుగ్రహించండి నాయన. కుటుంబంతో మీ సన్నిధానంలోకి వచ్చినటువంటి బిడ్డలను మీరు దర్శించండి. వారి కుటుంబంలో మీరు దీవించండి. వారి యొక్క పరిస్థితిని నువ్వు చూచావు ప్రభా. హిజ్కియాతో మాట్లాడిన రీతిగా నీవు కన్నీళ్లు విడుచుని నేను చూచితని నీ ప్రార్థన అంగీకరించబడినదని మీరు సెలవించండి రీతిగా మా ప్రార్థన నీకు వినబడాలయ్యా. మా ప్రార్థన మాకు వినబడాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయం నుండి ప్రభా ఈ యొక్క కార్యక్రమం మనకు సిద్ధపడుతున్నాం ప్రభా. సిద్ధపాటు కలిగి ఉన్నాము ప్రభా. ఈ యొక్క సాన్నిధ్యంతో మమ్మల్ని నింపండి, ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఇంకా మాకు ఆశలు లేవనుకున్నప్పుడు ఆశను చిగురించబోయేవాడా మీకు వందనాలు నాయన. ఏ కీడు మాకు రాకుండా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ దాసుడు ఆత్మపూర్ణుడై నీ పక్షమున మా మధ్యలో నిలవబడుతూ ఉండగా నీ దాసునిలోంచి మీరు మాతో మాట్లాడండి. నీ ముఖాంతరంలోంచి నీ యొక్క మాటను మేము వినాలి, నీ స్వరమును మేము వినాలి. నీ మెల్లనైన స్వరముతో మమ్మల్ని దర్శించు, మాతో మాట్లాడండి. దేని కొరకు ఏ హృదయం సిద్ధపాటుతో నీ సన్నిధికి వచ్చారో ఆ హృదయములతో మీరు మాట్లాడమని వచ్చిన ప్రతి బిడ్డను మరొక పర్యాయం నీ పాత సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.